మార్గదర్శి ఫైనాన్షియల్స్ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఫైనల్గా డిస్మిస్ చేసింది. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీని మీద ఇవాళ సుప్రీంకోర్టు న్యాయాలయంలో జస్టిస్ ఎంఎం సుందరేష్తో పాటుగా జస్టిస్ ప్రసన్న బి వరాలతో కూడిన ధర్మాసనం ఎదురు తుది విచారణ జరిగింది. మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లోద్రా, నాగముత్తు వాదనలు వినిపించారు. ఇప్పటిదాకా 2,500 కోట్లు వెనక్కి ఇచ్చేశామని చెప్పారు. అదే సందర్భంలో క్లెయిమ్ చేయని 5.23 కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఎస్కో అకౌంట్లో జమ చేశామని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు తెలంగాణ హైకోర్టు వ్యవహరించిందని చెప్పారు. సుప్రీం ఆదేశం మేరకు పబ్లిక్ నోటీస్ ఇచ్చి తదుపరి ప్రక్రియ నిర్వహించామని కూడా చెప్పారు. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శి వ్యవహారం మీద పిటిషన్ వేయడానికి, పోరాటం చేయడానికి మీరెవరని ఉండవల్లిని ప్రశ్నించింది. ఈ కేసు వివరాలని పరిశీలిస్తే ఇది మీ వ్యక్తిగత వివాదంగా కనిపిస్తుంది తప్ప ఎలాంటి అంశాలు కనిపించడం లేదంటూ జస్టిస్ ఎంఎం సుందరేష్ ఈ కేసులో వ్యాఖ్యానించారు. ఈ కేసులో మీరు వాదించే కొద్దీ మీ మీదనే అనుమానాలు పెరుగుతున్నాయన్నారు. అట్లాగే ఇరువైపుల వాదన తర్వాత ఉండవల్లి పిటిషన్ కొట్టేస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.